నా పేరు శ్రీనివాసరావు. మన సమాజం గురించి కొంత చెప్పాలని వచ్చానండి. సమాజం కానీ విశ్వం కానీ, మనిషి గురించి, సమాజం గురించి, విశ్వం గురించి. సృష్టి సమస్తం, విశ్వం సమస్తం కూడా రెండుతోనే, అంటే ద్వంద్వంతో నడుస్తూ ఉంది అని చెప్పి కొంత అవగాహన ఉందండి. ద్వంద్వము అంటే విపరీత అర్థాలు తీసుకుంటారు, మళ్ళీ ద్వంద్వార్థాలు అన్నట్టుగా. కానీ ద్వంద్వం అంటే ఒకటేనండి, రెండు అనేది వస్తుంది. రెండు అర్థం కూడా చీకటి వెలుగు, చీకటి వెలుగే. సృష్టి మొత్తం కూడా రెండుతోనే నడుస్తూ ఉంది, రెండుతోనే నిర్మితమై ఉంది. అట్లాగే ఆడ మగ, విత్తు ముందా చెట్టు ముందా, గుడ్డు ముందా కోడి ముందా, పగలు రాత్రి, ఇవన్నీ మన పుట్టుక చావు కూడా. చీకటి వెలుతురు ఎలాగో అలాగే మనం మ్యాథమెటికల్లో చెప్పాలంటే 0, 9 ఎలా వచ్చింది, వీటికి మూలాలు ఏంటి అనేది తీసుకోగలిగితే మనం 1 నుంచి 9 దాకా నంబర్లు అనుకుంటున్నాం. ఆ తర్వాత కొంతకాలానికి 0 వాల్యూ తీసుకున్నారు. 0 అనేది అనంతమైనది అని చెప్పి 3వ శతాబ్దంలో ఆర్యభట్ట గారు తీసుకొచ్చారు. 0 వాల్యూ అనంతమైంది అని. కానీ 1 నుంచి 8 దాకే న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్సే న్యాచురల్ గ్రహాలు, ప్లానెట్స్. 8 ప్లానెట్స్, 8 సంఖ్యలు మాత్రమే 1 నుంచి 8 దాకా. ఆ 8 సంఖ్యల మిళితమే 9వ నంబర్ అనేది పుట్టుకొచ్చింది. 9వ నంబర్ ఏంటి అంటే జీవం అంటే సృష్టిలో జీవం ఆవిర్భావానికి కారణం ఏంటి, ఎలా అయింది అంటే 1 నుంచి 8 దాకా ఉన్న నంబర్లు అంటే గ్రహాలు. 1 సూర్యుడు అనుకోండి, 8 అంటార్కిటికా అనుకోండి. ఈ రెండింటి మిళితం సూర్యుడి నుంచి వచ్చే వేడి వెలుతురు వల్ల అంటార్కిటికా ఐసుగడ్డ కరిగి వాటర్ అనేది వస్తుంది, భూమి అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ బయటికి పోకుండా ఆకాశం అంటే బౌండరీగా ఆకాశం అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఒక్కసారిగా బిగ్ బ్యాంగ్ ఎట్లా ఏర్పడుతుందని చెప్తున్నారో ఆ విధంగా ఇవన్నీ కూడా వచ్చేసి 1 నుంచి 8 దాకా ఒక సిస్టమ్ అనేది వచ్చేసింది. ఆ సిస్టమ్ అనేది వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉన్నప్పుడు భూమి తిరుగుతున్నప్పుడు గాలి కూడా వస్తుందండి. గాలి, వెలుతురు, వేడి, భూమి, ఆకాశము, అంటార్కిటికా, సూర్యుడు మొత్తం కలిపితే 8 నంబర్లకి 8 గ్రహాలుగా చెప్పుకోవచ్చు. సైంటిస్టులు, నాసా కానీ అందరూ మేము అన్ని గ్రహాలు అనుకున్నాం, ఇన్ని గ్రహాలు అనుకున్నాం చెప్పి 9 గ్రహాలుగా చెప్పారు ముందర. ఆ తర్వాత ప్లూటో గ్రహం కాదు, దానికి ఉండవలసిన కరెక్ట్గా ప్రాపర్టీస్ అన్ని లేవని చెప్పి ప్లూటోని తొలగించేసి 8 గ్రహాలు నిర్ధారించారు. ఆ 8 గ్రహాలు ఈక్వల్ 1 నుంచి 8 నంబర్లు. 9వ నంబర్ వచ్చేసి జీవం అని చెప్పాను. సమశీతోష్ణ స్థితి వచ్చినప్పుడు ఈ జీవ పరిణామ క్రమం అనేది చెందింది, జీవం పుట్టుకొచ్చింది. ఆ జీవంలో మనిషి కూడా ఒక జీవే. కాకపోతే ఉన్న జీవులన్నిటికీ కన్నా కూడా ప్రత్యేకమైన ఎలిజిబిలిటీ అంటే ప్రత్యేకమైన అర్హతలు అంటే జ్ఞానం కానీ ఆలోచన శక్తి కానీ మనిషికి ఉంది. కాబట్టి మనిషి వచ్చిన తర్వాతే అసలు మనిషి ఎట్లా, విశ్వం ఏంటి, అదేంటి, ఇదేంటని పరిశోధించటము చేయడం మొదలుపెట్టాం. పరిశోధించి ఇది విశ్వం అంతా కూడా పదార్థంతో నిండి ఉంది అని చెప్పి మనకి సైంటిస్టులు ప్రూవ్ చేశారు. మన పెద్దలందరూ కూడా స్పిరిచువాలిటీలో కానీ సైన్స్లో కానీ దాన్ని నిర్ధారించారు. ఇందాక చెప్పాం చీకటి వెలుతురని. అలాగే విశ్వము మనిషి. విశ్వం లేనిదే మనిషి లేడు. ఉన్న విశ్వంలో మనిషి వచ్చాడు. మనిషి వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత విశ్వాన్ని కూడా పరిశోధించడం మొదలుపెట్టాడు. విశ్వం లేకపోతే మనిషి లేడు, మనిషి లేకపోతే విశ్వానికి కూడా గుర్తింపు లేదు. ఇది ఫైనల్గా చెప్పవచ్చు. ఇంతవరకు ఎవరికి కూడా ఈ అవగాహన లేదని చెప్పి గట్టిగా చెప్పగలం. ఎందుకంటే 2 అంటే ద్వంద్వం అని చెప్పుకున్నాం. ద్వంద్వ పరిణామ క్రమంలో ఇవే మొదటగా చెప్పుకోవాల్సింది. విశ్వము, మనిషి, వెలుతురు, చీకటి. అట్లాగే 0, 9 వెలుతురు చీకటి ప్లేస్లో 0, 9 మనం పెట్టుకోవటమే. ఏమి లేదండి, ఇదంతా కూడా మంచి చెడు, భూమి ఆకాశం, పగలు రాత్రి అంతా ద్వంద్వాలే. మీకు తప్పు ఒప్పు, న్యాయం అన్యాయం, సృష్టి మొత్తం ద్వంద్వంతో కూడుకున్నదే, ద్వంద్వంతో నిండిపోయి ఉంది. కాకుంటే ఈ విజ్ఞానం అనేది ఈ పరిణామ క్రమంలో ఒక్కసారిగా వచ్చింది కాదు. ఎప్పుడో పదార్థం గురించి చెప్పుకొచ్చారు. పదార్థానికి ఆపోజిట్గా ఏంటి అనేది ఇంతవరకు ఎవరు కూడా నిర్ధారించలేకపోయారు. ఏదో మ్యాటర్ అని చెప్పి తీసుకొని యాంటీ మ్యాటర్ అని చెప్తున్నారు. ఆ యాంటీ మ్యాటర్ ఏంటి అనేది కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు, చెప్పడం లేదు. ఒకటి
పదార్థం తీసుకుందాం. పదార్థం ఎన్ని రకాలని చెప్పారండి? మనకి 3 రకాలని చెప్తున్నారు. సైంటిస్టులు అందరూ కూడా అదే ప్రూవ్ చేసి చెప్తున్నారు. కానీ అక్కడే పొరపాటు పడ్డారండి. పదార్థం 3 రకాలు కాదు, పదార్థం కూడా 2 రకాలే. మీకు సృష్టి మొత్తం ద్వంద్వం అని చెప్పాను. పదార్థం 3 రకాలని ఎలా చెప్తారండి? 2 రకాలు చెప్పాలి. ఆ 2 రకాల్లో కూడా ఒకటి కంటికి కనపడేది, 2 కంటికి కనపడింది. 2 రకాలు. కంటికి కనపడేది ఏంటి? ద్రవ పదార్థము, ఘన పదార్థము. కంటికి కనపడింది ఏంటి? గాలి, వాయువులు. అంటే అనంతమైన విశ్వంలో అనేక వాయువులు ఉన్నాయి. గాలి, వాయువులు. ఈ పక్కన ఘన పదార్థం, ద్రవ పదార్థం. పదార్థం కూడా 2 రకాలే. ఇది కంటికి కనపడేది, కంటికి కనపడింది. ఇంకొకటండి, మనం సర్కిల్ తీసుకుంటున్నాం. సర్కిల్ సెంటర్ పాయింట్లో వృత్తరేఖని పెట్టేసి కేంద్ర బిందువుగా తీసుకొని వృత్తరేఖంతో సర్కిల్ డ్రా చేస్తున్నాం. సర్కిల్ డ్రా చేసి సర్కిల్ యొక్క వైశాల్యాన్ని తీసుకోవాలంటే దాన్ని ఎట్లా అనేది వెనకటి రోజుల్లో సైంటిస్ట్ అందరికీ కూడా పెద్ద క్వశ్చన్గా ఉండేది. సర్కిల్ వృత్త వైశాల్యం తీసుకోవడానికి దాని ముందర సర్కిల్ చుట్టూ దారం చుట్టి లెంత్ ఎంత ఉందో తీసుకునేవాడు. స్కేల్ పెట్టి ఎన్ని సెంటీమీటర్లు ఉంది, 10 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్స్ వెళ్ళిన తర్వాత కొంత ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఉంది, అది 3.4 3.5 అనేది అందరికీ ప్రశ్నార్థమే ఒక సర్కిల్కి. అట్లా ఇంకొంచెం పెద్ద సర్కిల్ తీసుకుంటే అది కూడా ఇంకొంచెం వేరియేషన్ వస్తుంది. ఎంత వేరియేషన్ అంటే 5% 10% వేరియేషన్ వస్తుంది. ఇది కాదు పద్ధతి. దీనికి అంతటికి కూడా ఒక పర్మనెంట్గా ఒక నంబర్ పెడదాము. రేడియస్ చేంజ్ అయినప్పుడల్లా కూడా వేరియేషన్ వస్తే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఫిక్స్డ్గా ఒక వాల్యూని పెడదామని చెప్పి 5 అనేది గ్రీక్ సింబల్ తీసుకొచ్చేసి 5 అనేది తీసుకొచ్చేసి దానికి ఒక వాల్యూని ఫిక్స్ చేశారు. 3.14. రేషనలా ఇర్రేషనలా అనేది ఒక పెద్ద ప్రశ్న. మళ్ళీ ఇక్కడ ఇర్రేషనల్ అని చెప్పి నిర్ణయించేశారు. మన విద్యార్థులకు మనం చదువుకున్నా కానీ మన భావి జనరేషన్స్ కానీ అనేక మంది అదే 5 వాల్యూ 3.14 లేదా 22/7గా నిర్ధారించుకొని మనం ఫిక్స్ అయ్యి ఈరోజు దాకా వస్తూ ఉన్నాం. కానీ అది కూడా పొరపాటు పడ్డారండి. ఎక్కడ పొరపడ్డారు ఏంటి అంటే ఎవరికి కూడా అర్థం కాదు. చిన్న చిన్న మైన్యూర్ మిస్టేక్స్ వల్ల సర్కిల్ తీసుకున్నాం. సర్కిల్లో సెంటర్ పాయింట్ కేంద్ర బిందువు నుంచి మనం తీసుకుంటాం. పాజిటివ్ సైడ్ 9, నెగిటివ్ సైడ్ 9. 10 పెడతాకి లేదు. ఎందుకంటే 10 వెళ్ళాలంటే మళ్ళీ సర్కిల్ అవుట్ సైడ్కి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడే మనకు వచ్చేసింది అందరికి కూడా శాస్త్ర ప్రపంచానికి 0 ఎట్లా అంటే సర్కిల్ అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడే 0 యాడ్ అవుతుంది. 1 నుంచి 9 దాకా నంబర్లు మొత్తం కూడా దీన్ని సర్కిల్ అంటే పూర్ణంలోనే ఉంటాయి అని చెప్పి అది కూడా కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. ఈ భూమి మీద ఈరోజు 800 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 5% పీపుల్ కూడా పూర్ణంలోనే 1 నుంచి 9 దాకా నంబర్లు ఉంటాయి అనేది తెలియదు అని చెప్పి గట్టిగా చెప్పగలం. పూర్ణంలో సర్కిల్ అంటే సెంటర్ కేంద్ర బిందువు నుంచి పాజిటివ్ సైడ్ 9, నెగటివ్ సైడ్ 9. అంటే కంటికి కనపడే పదార్థం, కంటికి కనపడని పదార్థం. మీకు సర్కిల్లోనే విశ్వ విజ్ఞానం మొత్తం దాగి ఉంది. మరి ప్రపంచ శాస్త్రవేత్తలందరూ ఎందుకు ఈ కోణంలో ఆలోచించలేదు నాకైతే అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదని కాదు, నా కోసం వదిలిపెట్టారని చెప్పి నేను గ్రహించగలిగాను. కంటికి కనపడే పదార్థము ద్రవ పదార్థము, ఘన పదార్థము. పాజిటివ్ సైడ్ 0 to 9 వరకు. అట్లాగే 0 to -9 కంటికి కనపడని పదార్థము అంటే గాలి కానీ వాయువులు కానీ. అట్లాగే మంచి చెడు, న్యాయం అన్యాయం, తప్పు ఒప్పు. మీకు సృష్టిలో మొత్తం కూడా ఉన్న ద్వంద్వ ప్రమాణాలతో కూడిన ద్వంద్వబద్ధమైన సృష్టి మొత్తం కూడా ఈ సర్కిల్లోనే ఉంది. కేంద్ర బిందువు నుంచి పాజిటివ్ సైడ్ అంటే +9 సైడ్ ఉన్నదంతా కూడా నెగిటివ్ సైడ్ తప్పు, రైట్ సైడ్ ఒప్పు, మంచి చెడు. దీన్నే ప్రామాణికంగా తీసుకోవాలి ప్రపంచం మొత్తం కూడా. అట్లాగే కేంద్ర బిందువు నుంచి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కూడా 9 వెళ్ళిపోతున్నాం. ఈ 9 కూడా 9కి వెళ్ళేటప్పటికి 2+ అవుతాయి. ఇక్కడే ఉందండి మిస్టరీ మొత్తం కూడా. ప్రపంచ రహస్యం మొత్తం కూడా ఇక్కడే ఉంది. 2 పాజిటివ్ అని ఎట్లా చెప్తాము? పాజిటివ్ సైడ్ ఉన్నది +9 అని చెప్పుకున్నాము. నెగటివ్ సైడ్ ఉన్నది -9 అని చెప్పాము ఇందాక.
ఇది ఎట్లా ఏంటి అన్నారు. కానీ నేను కూడా ఫస్ట్ అదే ఊహించానండి. కానీ లేటెస్ట్ నా పరిశోధనలో తేలింది ఏంటంటే 9 అనేది 1 నుంచి 8 దాకా ఉన్న సహజ నంబర్ల నుంచి మాత్రమే 9 అనేది ఆవిర్భవించింది. 9 అనేది పుట్టుకొచ్చింది. 9 అనేది జీవము. ఆ జీవం ఏంటంటే మనిషి. ఈ ప్రమాణాలను మొత్తము పరిశోధించి తెలుసుకోగలిగింది ఏంటంటే 1 + 8 9, 2 + 7 9, 3 + 6 9, 4 + 5 9. అట్లాగే కేంద్ర బిందువు ఏదైతే ఉందో అది 0. అంటే సెంటర్ పాయింట్ జస్ట్ జీరో అనే చెప్తాం. మనం కూడా డాట్ పెట్టి వదిలేస్తాము. 0 అన్నా డాట్ అన్నా అక్కడ ఒకటే వాల్యూ అండి. సర్కిల్ మొత్తానికి 360 degrees ఉంది. ఓకే, సెంటర్ పాయింట్లో ఉన్న డాట్కి వాల్యూ ఎంత, ఎన్ని డిగ్రీలో ఎవరైనా ఒకసారి ఆలోచించారా? శాస్త్ర ప్రపంచం అంతా కూడా అక్కడే పొరపాటు పడింది. సెంటర్ పాయింట్లో ఉన్న కేంద్ర బిందువు కూడా 360 degrees అని చెప్పి గట్టిగా చెబుతున్నాను. కావాలంటే పరిశోధించండి, అందరూ కూడా తెలుసుకోండి. చీకటి వెలుతురు, చీకటికి ఎంత వాల్యూ ఉందో వెలుతురు కూడా అంత వాల్యూ ఉంది. న్యాయం ఎంతో అన్యాయం అంత. అంటే సృష్టిలో సమస్తం ద్వంద్వం. ఇంకోటి, ఏమీ లేని స్థితి నుంచే విశ్వం పుట్టుకొచ్చింది అని చెప్పి మనం బిగ్ బ్యాంగ్ ద్వారా ప్రూవ్ చేశారు. ఏమీ లేదంటే నథింగ్, నథింగ్ అంటే నో, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి చెప్పడానికి ఇదే తార్కాణం. ఇది ఎట్లా ఏంటంటే సెంటర్ పాయింట్ కేంద్ర బిందువు నుంచి 9 దాకా ఎట్లా వచ్చింది, పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 నంబర్లు. అంటే 4 పాదాలుగా మనం తీసుకుంటాం సర్కిల్ తీసుకున్నప్పుడు. పాజిటివ్ పాజిటివ్, నెగటివ్ నెగటివ్ అంటే 4 పాదాలు తీసుకుంటాం. 4 పాదాల్లో 1 + 8, 2 + 7, 3 + 6, 4 + 5. కానీ 5వ పాదం ఉందండి. 5వ పాదాన్ని కూడా గ్రహించండి. సెంటర్ పాయింట్ 0 అన్నాం, అవుటర్ ఏముంది 9 ఉంది. 0, 9 కూడా 5వ పాదంగా గ్రహించండి. 5 పాదాల మీద మీకు ఇక్కడ సృష్టి మొత్తం నిర్మితమై ఉంది. ఇది సృష్టి సృష్టి అంటున్నావు. సృష్టి అంటే ఏ దేవుడు నిర్మించాడా, ఇంకోడు నిర్మించారా? సృష్టికర్త ఎక్కడున్నాడు? బయట ఉండి సృష్టికర్త దీన్ని సృష్టి చేశాడా అని చెప్పే మేధావులు కూడా ఉన్నారు. దీని అందరినీ కూడా వితండవాదులు అంటారు. వీళ్ళు వితండవాదులకి ఇక్కడ స్థానం లేదు. ఎందుకంటే వితండవాదులు కూడా గణితం అనే దానితో హద్దు ఉంది. గణితం అనే గణిత శాస్త్రంతో వాళ్ళ నోరు మూయించవచ్చు. అది ఎలా అంటే సెంటర్ పాయింట్ నుంచి 8 దాకా ఉన్న సహజ నంబర్లే సహజ గ్రహాలు అని చెప్పుకున్నాం. అట్లాగే సహజ నంబర్ల నుంచే 9వ నంబర్ అంటే మనిషి కూడా ఒక గ్రహమేనండి. జీవం అనేది వచ్చింది కాబట్టి 8 గ్రహాల నుంచి సమశీతోష్ణ స్థితి వచ్చినప్పుడు జీవ పరిణామక్రమం అనేది వచ్చింది. సృష్టిలో జీవం వచ్చినప్పుడు సృష్టి గురించి, విశ్వం గురించి పరిశోధించడం మొదలుపెట్టాం. కాబట్టి ఈ విజ్ఞానం మొత్తం కూడా మనం పరిణామక్రమం చెందుతూ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం అనేక జనరేషన్స్. ఎందుకంటే మనిషి కాల పరిణామం ఎంత అండి? మా అయితే 100 సంవత్సరాలు లేదా 125, 130 సంవత్సరాలు, అంత మించి లేదు. ఆయు పరిణామం అది కూడా 70 years యావరేజ్గా తీసుకోవచ్చు. ఈరోజు వైద్య సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 75 దాకా వెళ్ళచ్చు, అంతకు మించి ఎక్కువ లేదు. కాకుంటే దానికి కూడా లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. చిన్న చిన్న మిడుగురు పురుగులు ఉంటాయి. దాని లైఫ్ స్పాన్ ఎంతండి? దాని లైఫ్ స్పాన్ 1 hour 2 hours ఉంటుంది. మనకు వర్షం పడ్డప్పుడు వస్తాయి లైట్ దగ్గరికి మిడుగురు పురుగులు లాగా. వాటి లైఫ్ స్పాన్ 1 hour 2 hours మాత్రమే. మనిషి ఉన్నాడు, మనిషిదంతా మీకు 100, 130. అట్లాగే కుక్క ఉంది, కుక్కదంతా నాకు తెలిసినంతగా 7 years తర్వాత 14 years ఇది చెప్పుకుంటారు కుక్కది. అట్లాగే అనేక జీవులు అనేక విధంగా లైఫ్ స్పాన్ అనేది ఉంది. ఇది కూడా ఈ జీవ పరిణామంలో మనిషి లైఫ్ స్పాన్ 100 years వేసుకున్నా కూడా మనం ఎన్ని చూసామండి? ఈ సృష్టి వచ్చేసి 13.8 billion yearsగా బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తూ ఉంది. అందులో జీవ పరిణామ క్రమం వచ్చేసి
4.5 బిలియన్ ఇయర్స్ మాత్రమే చెప్తుంది. 4.5 బిలియన్ ఇయర్స్ కూడా భూమిదే చెప్తున్నారు. మళ్ళా జీవం కూడా కరెక్ట్గా చెప్పట్లేదు ఇంకా. కానీ డార్విన్ గారు తీసుకొచ్చారు థియరీ, జీవ పరిణామ క్రమంలో మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్పి తీసుకొచ్చాడు. ఓకే, ఆ రోజుల్లో ఆయన విజ్ఞానం చాలా గొప్పగా తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చినప్పుడు ఈ మత శాంతస్థ వాదులు ఉన్నారు కదా, క్రిస్టియన్ మతం కానీ ఇంకోళ్ళు కానీ డార్విన్ గారిని చూసేటప్పటికి బెదిరిపోయారు. ఎక్కడ మా మతాన్ని ఇది చేసేస్తున్నాడు, తక్కువ చేస్తున్నాడు, మతం అనేది అంతరించిపోద్ది, ఈ విధంగా తీసుకొస్తే అని చెప్పి ఆయనకి అనేకమైన రెస్ట్రిక్షన్స్ పెట్టారు సమాజంలో. కానీ ఆయన కూడా అనేక మంది సైంటిస్టులతో కూడుకొని చర్చించేటప్పుడు కోతి నుండి మనిషి వచ్చాడని చెప్పి చెప్పారు. తోక ఏమైందంటే ఓకే సారీ కోతి కాదు ఏప్స్ అనుకోండి అని చెప్పి చెప్పారు. కానీ మనిషి మనిషిగానే పుట్టాడు, ఏగగానే పుట్టింది, దోమగానే పుట్టింది, పులి జింక జింకే, ఏనుగు ఏనుగే. అనంతకోటి బ్రహ్మాండంలో అనేక జీవులు ఉన్నాయి. అందులో మనిషి ప్రత్యేకమైన జీవి. మనిషి మనిషిగానే పుట్టాడు. అనేకమైన జీవులు అనేక విధంగా పుట్టాయి. కానీ అన్నీ కూడా సృష్టి మొత్తం కూడా ఒకే సిద్ధాంతంతో పరిణామ క్రమం చెందింది. అది ఏంటంటే ద్వంద్వ గణిత సిద్ధాంతం అంటారు దీన్ని. ద్వంద్వ గణిత సిద్ధాంతం అంటే ఇందా చెప్పాం 0, 9, 0 and 9 అంటే గణితం మొత్తానికి ఇదా అంటారు. అంటే 0-9గా చెప్పుకోవచ్చు ఫైనల్గా. కానీ 0-9 ఎక్కడి నుంచి వచ్చిందంటే 1 నుంచి 8 దాకా సహజ నెంబర్ల నుంచే 0-8 వచ్చింది అని చెప్పి ఇందాక చెప్పాను. 0-8 వచ్చిన తర్వాత మీకు చెప్పాను ఇందాక, ఈ సృష్టి మొత్తం ఒక్కసారిగా బిగ్ బ్యాంగ్ ఎట్లా అయితే ఏర్పడిందో ఆ విధంగా సూర్యుడు అంటార్కిటికా నుండి సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు వేడి, అంటార్కిటికా నుంచి నీరు, గాలి, భూమి, ఆకాశము అన్నీ కలిపి 8 నంబర్లు సహజ నంబర్లు, సహజ గ్రహాలు ఒక్కసారిగా బ్లో అవుట్ అవడం వల్లే అదే బిగ్ బ్యాంగ్ అని చెప్పి గ్రహించాలి. ఈరోజు బిగ్ బ్యాంగ్ బ్లో అవుట్ వల్ల ఈ విజ్ఞానం అంతా ఒక్కసారిగా సృష్టి అనేది ఏర్పడింది. అంటే గ్రహాలు అవన్నీ ఏర్పడి ముందర కొంతకాలానికి బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఆ వేడి తగ్గుతూ ఉండి విశ్వం మొత్తం కూడా కొంత కూల్ అయ్యి సమశీతోష్ణ స్థితి రావడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది కాదనలేము. అంటే మనం చూడలేదు, నా లైఫ్ స్పాన్ అంతండి, మనం వచ్చేసి 60 years అయిందో 100 years ఉందనుకోండి. కానీ ఇవన్నీ చూసింది ఎవరు? ఏదైనా మన తాత్విక పరిణామ క్రమంలో తాత్విక జ్ఞానం అంటే తర్క వితర్కాలు చేసుకొని మన పెద్దలు మనకు అందించిన జ్ఞానమే అది. పెద్దలు తప్పు చెప్పారు అది అని చెప్పి నేను అనను. ఆ రోజుల్లో వేదాలు తీసుకొచ్చారు. 5,000 సంవత్సరాలు అయిందో 10,000 years అయిందో వేదాల్లో అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి అని చెప్పి చెప్తారు. కానీ సమస్తం ఉన్నాయని చెప్పి చెప్పడానికి లేదు. వేదాలు తీసుకొచ్చింది ఎవరండి? వేదాలు కూడా మనిషి తీసుకొచ్చాడు, మనిషే తీసుకొచ్చాడు. సమస్త శాస్త్రాలకి ఆద్యుడు అంటే మూలం ఎవరంటే మనిషే. మనిషికి ఆలోచన శక్తి విజ్ఞానం వచ్చిన తర్వాతే సృష్టి గురించి విశ్వం గురించి పరిశోధించటం, విజ్ఞానం మొత్తం పొదివి చేసుకొని క్రోడీకరించుకోవడం జరిగిపోయింది. కాబట్టి ఆ రోజుల్లో వేదాలు చెప్పిందంతా కూడా కరెక్టే కాదనలేము. మనకి వాళ్ళే పెద్దలు. వేదాలు అంటే ప్రకృతి, వేదాలే పెద్దలు, భగవంతుడు. భగవంతుడు ఎక్కడున్నాడండి అని చెప్పి అనుకోవచ్చు. మనిషే భగవంతుడు, మనిషే సృష్టికర్త. ఓ రకంగా చెప్పాలంటే మనిషే ఈ విశ్వాన్ని మొత్తం కూడా సృష్టించుకుంటూ ఉన్నాడు అని చెప్పి ఒక్క మాటతో చెప్పవచ్చు. దీనికి నిదర్శనం ఏంటంటే గణిత సిద్ధాంతంగా ఇందాక చెప్పాను 0-9. ఈ 0-9 అంటే 0 వచ్చేసి విశ్వం, 9 వచ్చేసి మనిషి. మనం తీసుకున్నదే నేటి అభివృద్ధి మొత్తం కూడా, విశ్వ పరిణామ క్రమం మొత్తం కూడా. విశ్వం ఎంత పరిణామ క్రమం చెందినా కూడా అలాగే సైన్స్ అనేది వచ్చింది మనకు. ఎప్పుడు సైన్స్ని మనిషి అభివృద్ధి చేసుకున్న ఒక పరికరం అనుకోవాలా, విజ్ఞానం అనుకోవాలా. సైన్స్ అంటే ఏంటండి? సైన్స్ అన్న కూడా విజ్ఞానమే. సైన్స్ అంటే ఎక్కడి నుంచో దిగిరాలేదు. కాకుంటే ఉన్న విజ్ఞానాన్ని కొలబద్ధంగా శాస్త్ర
పరిశోధన చేసి శాస్త్రబద్ధంగా చెప్పేదాన్ని సైన్స్ అని చెప్పి నిర్వచిస్తూ ఉన్నారు. అది కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడి నుంచి నేను ప్రశ్న అడుగుతాను రాముని, రాము ఇక్కడి నుంచి మీ ఇంటి దాకా ఎంత దూరం రా అంటే రాము చెప్తాడు నాకు, మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇంటి నుంచి మా ఇంటికి అంతే దూరం మాస్టారు అన్నాడు. నేను బెదిరిపోయాను. ఇదేంటా ఈ విధంగా చెప్పాడంటే, చెప్పింది కరెక్టే కానీ అక్కడ వచ్చి ఆగిపోయాడు. ఇంకా ఉంది ముందుకెళ్ళటానికి, ఇంకా కరెక్ట్ ఏంటి ఎంత దూరం అనేది రాలేదు. నేను అడిగిన ప్రశ్నకి ఇక్కడి నుంచి అక్కడికి ఎంతో, అక్కడి నుంచి ఇక్కడికి ఎంతో కరెక్టే కానీ కరెక్ట్ డిస్టెన్స్ ఎంత అది రావాలి. అది రాకుండా వితండవాదంగా అక్కడి నుంచి ఇక్కడికో, ఇక్కడి నుంచి అక్కడికో ఎంతో దూరమో అది కూడా అంతే దూరం అని చెప్పాడు. కానీ ఈ వితండవాదాలు చేసే వాదులు ఉన్నారు, కాదనలేము, ఉండాలి. కానీ ప్రశ్నించినప్పుడే విజ్ఞానం అనేది పరిడవిల్లుతూ పరిణామం చెందుతూ ముందుకు వస్తూ ఉంటుంది. కానీ అది వితండవాదంగా వెళ్ళకూడదు. కానీ ఏ ఒక్కరూ కూడా ఈ ద్వంద్వబద్ధ సిద్ధాంతాన్ని గుర్తించలేకపోయారు. గణిత సిద్ధాంతాన్ని ఈరోజు ప్రపంచం మొత్తానికి నిరూపించడానికి ఒకే ఒక్క ఆధారం ఏంది అంటే ద్వంద్వ గణిత సిద్ధాంతం. అది ఏంది అంటే 0 నుంచి 9 అంటే 9 దాకా ఉన్న నంబర్లతోనే మనం మొత్తం ప్రూవ్ చేసి చెప్పొచ్చు. ఇది కూడా మనిషి వచ్చినా మనిషి పరిణామం చెందిన, విశ్వం వచ్చినా విశ్వం పరిణామం చెందిన సమాజము, అణువు సిస్టము, మాలిక్యూల్ సిస్టము, మనం ఏ సిస్టాన్ని డెవలప్ చేసుకున్నా కూడా ఇదే సిద్ధాంతం 0, 9, 1 to 8 ఇదే సిద్ధాంతం వల్ల సమస్త సృష్టి అనేది పరిణామం చెందుతూ ఉంది. సమస్త సృష్టికి ఇదే ఆధారం. ద్వంద్వ గణిత సిద్ధాంతం అంటారు దీన్ని. యూనివర్సల్ లా. యూనివర్సల్ లా అంటే మళ్ళా న్యాయ సూత్రాలకి అని కూడా కాదు. యూనివర్సల్ లా తీసుకున్నా కూడా న్యాయ సూత్రం ఏంటండి? న్యాయ సూత్రం కూడా ఒకటే మీకు. న్యాయం, అన్యాయం, మంచి చెడు, తప్పు ఒప్పు. ఇదే సృష్టి మొత్తం, విశ్వం మొత్తం ద్వంద్వ గణిత సిద్ధాంతానికి అనుబంధంగానే నడుస్తూ ఉంది. సృష్టించుకున్నాము, సృష్టించబడింది అంటే ఈ సృష్టించబడింది, సృష్టించుకున్నాము అంటే దాన్ని కూడా తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ పరిణామ క్రమం మొత్తానికి కూడా మనిషి ఒకరి నుంచి ఒకరికి చెప్పుకోవడం ఎట్లాగా అనేది ఒక పెద్ద ప్రశ్నగా వచ్చింది. అనాది కాలం నాడే, కొన్ని వేల సంవత్సరాల నాడు ఆ వచ్చినప్పుడు అంటే దీన్ని అంటారు కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు నేనున్నాను, నాలో ఉన్న భావాలు కానీ నాకు తెలిసిన జ్ఞానం కానీ చెప్పేదాన్ని ఏమంటున్నాం మనం? కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ డిఫరెంట్ వేస్, డిఫరెంట్ లాంగ్వేజెస్, వేరు భాషలు ఉండొచ్చు. ఇప్పుడు నేను తెలుగులో చెప్పొచ్చు, తర్వాత ఇంగ్లీష్లో చెప్పొచ్చు, హిందీలో చెప్పొచ్చు, ఏదైనా విషయం. కానీ ఈ లాంగ్వేజెస్ ఎట్లా వచ్చినాయి? లాంగ్వేజెస్ కూడా ఈ ద్వంద్వబద్ధ గణిత సిద్ధాంతంతోనే వచ్చినాయి అని చెప్పవచ్చును. అది ఎట్లా అంటే భాషకు మూలం ఏంటండి? భాషకు మూలం పదం అనుకుంటారు, లేకుంటే భావం అనుకుంటారు కొంతమంది. పదము, భావము. ఓకే, పదం అంటే ఏంటండి? పదం అంటే ఎవరైనా చెప్తారా కరెక్ట్గా? ఓకే, పదం అంటే అందరూ అనుకుంటారు నోటి నుంచి వచ్చే శబ్దార్థమే పదము అని అనుకుంటారు. ఓకే, నోటి నుంచి శబ్దార్థం. ఆ అన్న, హలో అన్న పదం వచ్చింది కాబట్టి దాన్ని పదము అని చెప్పి ఎట్లా రికగ్నైజ్ చేస్తామండి? అది పదం అయిపోయిందా? ఇక్కడే పొరపాటు పడుతున్నారు. దీనికి కూడా నేను ద్వంద్వ గణిత సిద్ధాంతం చెప్పాను. నేను ఒక్కడనే హా అన్నా ఏది చెప్పినా దానికి ఆపోజిట్ సైడ్ ఇంకొక మనిషి ఉండి ప్రత్యుత్తరంగా అవునన్నా కాదన్నా, దాన్ని యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా దానికి ప్రత్యుత్తరం ఇచ్చింది అంటే దానికి జవాబు, అంటే ప్రశ్నకు జవాబు, లేదంటే జవాబుకు ప్రశ్న. ఈ రెండు కలిస్తేనే గణిత సిద్ధాంతం అవుతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ కూడా నేను ఒకటి డెలివరీ చేస్తే ఆపోజిట్ ఇంకొకళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మళ్ళా
ఎదురుగా ప్రశ్నించడం కానీ దీన్నే ప్రత్యుత్తరం అంటారు. వన్ వర్డ్ అంటే వన్ వర్డ్ కంప్లీట్ అయ్యింది, అది పదము. కరెక్ట్గా చెప్పాలంటే పదం అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. పదము అంటేనే ఇంతవరకు ఇంత డెవలప్ చేసుకున్నాం మన విజ్ఞానాన్ని, ఇంత విజ్ఞానం, సైన్సు, గూగుల్, ఇంత నెట్వర్క్ వచ్చింది, మన డిక్షనరీస్లో ఉన్నాయి. ఏ ఒక్కరూ కూడా పదం అంటే కరెక్ట్ డెఫినేషన్ లేదు మన డిక్షనరీస్లో అని 200% గంటా పదంగా చెప్పగలను ప్రపంచానికి. అది లేని వలన ఏంటి అని చెప్పి అంటారు. కమ్యూనికేషన్ లేకపోతే నేను మౌనంగా ఉన్నాను అనుకోండి, ఎదుటి మనిషి వచ్చి అడిగాడు, నేను మౌనంగా ఉన్నాను, ఏమనుకోవాలి, ఏం చెప్పాలి? ఆ మనిషి చెవిటివాడి సేవలో శంఖ ఊదినట్టుగా అలాగే ఉంటే అదంతే, అంతటితో ఆగిపోతుంది. అట్లాగే ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అలాగే ఈ సృష్టి పరిణామ క్రమంలో, మానవ పరిణామ క్రమంలో సమాజము అనేక విధాలుగా పరిణామం చెందుతూ చిన్న చిన్న సమాజాల నుండి పెద్ద పెద్ద సమాజాల దాకా ఈరోజు పట్టణాలు, నగరాలు అనేక విధాలుగా డెవలప్ చేసుకున్నాం. కాకపోతే అన్నింటికీ మూలం ఈ మనిషి పరిణామ క్రమమే. అందులో కూడా మనిషి పరిణామ క్రమం తీసుకుంటే కుటుంబ వ్యవస్థ, సమాజానికి పట్టుకొంప కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థకి మూలం ఏందయ్యా అంటే అది కూడా ద్వంద్వ గణిత సిద్ధాంతమే. అంటే ఇద్దరు మనుషుల మధ్య జరిగేదే ఇక్కడ కుటుంబం. పుట్టుకొచ్చేది కుటుంబం అంటే ఆడ మగ కలిస్తేనే ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది, పరిణామ క్రమం చెందుతుంది. అట్లాగే కుటుంబ వ్యవస్థ పరిణామ క్రమం చెందినప్పుడే సమాజం పరిణామ క్రమం చెందుతుంది. ఇది కూడా అన్నింటికీ ఒక కొలబద్దం చెప్పుకున్నాం మనం. ప్రతి శిష్టానికి కూడా ద్వంద్వబద్ధ గణిత సిద్ధాంతం అని చెప్పుకున్నాం. అదే ద్వంద్వబద్ధ గణిత సిద్ధాంతంలో మనిషిగా తీసుకుంటే 1 నుంచి 9 నంబర్ల దాకా మనం 9 మందిని లెక్క పెడతాం. 10వ నంబర్ ఎలా చెప్పాలనేది 2వ శతాబ్దం 1వ శతాబ్దం వరకు కూడా అందరికీ ప్రశ్నే. ఎందుకంటే ఆ 0, 1+0, 2+0 ఆ రోజుకి అంత పరిణామం చెందలేదు విజ్ఞానం. ఆ తర్వాత ఇవన్నీ పరిణామ క్రమం చెందుతూ వచ్చినాయి. అప్పుడు మనిషి కూడా 9 మంది తర్వాత 10వది లెక్కించడం, 11, 12, 20 ఇవి వచ్చిన తర్వాతే సృష్టిలో సమస్తానికి ఈ విధంగా గణిత శాస్త్రాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. గణిత శాస్త్రం వల్లే గణిత శాస్త్రం ప్రతి విభాగానికి విజ్ఞానం అనేది ఒక దగ్గరే వచ్చింది ముందర. ఆ విజ్ఞానాన్ని మనం అనేక విభాగాలుగా విభజించుకుంటూ సౌలభ్యంగా మనిషికి విస్తరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. అది కూడా సైకాలజీ అని, ఫిలాసఫీ అని, సోషియాలజీ అని, ఎకనామిక్స్ అని, సామాన్య గణితం అని, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, అట్లాగే ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని అనేక విభాగాలుగా ఇంకా పరిణామ క్రమంలో విద్యాశాస్త్రం అంటే మెడిసిన్ అనేది ఎలా డెవలప్ అయిందంటే మొత్తం ఇదే ఇక్కడి నుంచి వచ్చిందే. సైంటిస్టులు తీసుకొచ్చింది ఎక్కడి నుంచి అంటే అణువు సిస్టం దాకా వెళ్ళారు. మైక్రో లెవెల్స్లోకి వెళ్ళిపోయి అణువు ఎట్లా, అణువులో కూడా 1, 2 అట్లాగే 9 దాకా మనకి పీరియాడిక్ టేబుల్ అని చెప్పి తీసుకొచ్చారు. ఎన్ని నంబర్ దాకా 124 దాకా వెళ్ళారు ఇప్పటి వరకు. ఆ అణువు సిస్టమే. కానీ అదే అణువు సిస్టం మనిషిలో ఉన్న, సృష్టిలో ఉన్న, ఇంకో దాంట్లో ఉన్న ప్రతిదీ అదే. ఇందాక చెప్పాం పదార్థం అంటే 3 రకాలు అన్నారు, కాదు 2 రకాలు అనుకున్నాం. ఒక పక్క పదార్థం, ఆ పదార్థం 2 రకాలని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ 2 రకాలకి పదార్థానికి కూడా ఆపోజిట్ సైడ్ ఉంది. అది ఏంటి అంటే ఎవరికి తెలియదని చెప్పాను. అదేనండి పదము. పదార్థము, పదం ఈ 2 కూడా ఒక ఫ్యామిలీ. ఆడ మగ ఒక ఫ్యామిలీ అని చెప్పాం. భూమి, ఆకాశం, పగలు, రాత్రి, విత్తు ముందా, చెట్టు ముందా, మొత్తం ఏ విధంగా అయితే ద్వంద్వబద్ధం, ద్వంద్వమయం అనుకున్నాము, పదార్థానికి కూడా పదం
ఆపోజిట్ ఓడ్గా. పదార్థం లేనిది పదము లేదు, పదము లేనిది పదార్థం కూడా లేదు అని చెప్పి ఇక్కడ సృష్టి పూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడే మిస్ అయ్యారు సైంటిస్టులు కానీ, మేధావులు కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ, స్పిరిచువల్ గురువులు కానీ ఇక్కడే దెబ్బతిన్నారు. ప్రపంచం మొత్తం ఎక్కడ పొరపడ్డారు అంటే ఇక్కడే పొరపడ్డారు. గ్రహించండి, చాలా తీక్షణంగా ఆలోచించింది. కావాలంటే పదార్థం ఉంది, పదార్థం 2 రకాలని చెప్పుకున్నాం, కంటికి కనపడేది, కంటికి కనపడంది. అట్లాగే పదార్థానికి ఆపోజిట్గా ఏంటి అంటే పదము. పదం అంటే ఏమనుకున్నాం ఇందాక? నోటి నుంచి వచ్చే శబ్దార్థాలు అనుకున్నారు. అంతేనా? నోటి నుంచి వచ్చిన దాన్ని ఏం చేస్తున్నాం? రాసుకోవడం మొదలు పెట్టాం కదా. రాసుకున్న దాన్ని ఏం చేస్తున్నాం? పిక్చరైజ్ చేసి చూపిస్తున్నాం, వీడియోలు తీస్తున్నాం. ఈరోజు అనేక విధాలుగా ఉపయోగించుకుంటున్నాం ఇదే పదాన్ని. పదం అంటే కూడా మన తెలుగు ఉన్న, హిందీలో ఉన్న ఇంకోటి అనుకుంటారు. పదం అంటున్నాడు ఏంటా అనే మాట అనుకుంటారు. ఇంగ్లీష్లో 26 అక్షరాలే ఉన్నాయి కాబట్టి దాన్ని వర్డ్ అని చెప్పి వదిలేశారు. WORD, వర్డ్. కొంతవరకు వాళ్ళు దాని అర్థం సంగ్రహించి డిక్షనరీస్లో కొంతవరకు పెట్టారు. అసలు పెట్టలేదని చెప్పి మాత్రం అన్నాం. కానీ పూర్తి అవగాహన లేదు. సమాజానికి పదం అంటే, వర్డ్ అంటే పూర్తి అవగాహన లేదు, మన డిక్షనరీస్లో లేదు అని మాత్రం గట్టిగా చెప్పాను ఇందాక. మనిషి ఉన్నాం, మనిషి కూడా పదం అనుకున్నారు. అందరూ అనుకుంటారు, 10% మంది అనుకుంటారు పదం అంటే ఇది అనుకుంటారు. నోటి నుంచి వచ్చే పదము, పలుకు, శబ్దార్థాలు. శబ్దము అని అనుకుంటున్నారు అసలు పదము అంటే. కొంతమంది అంటారు ఆధ్యాత్మికవేత్తలు, ఓంకారమే పదము అని చెప్పుకుంటారు. ఓంకారమే పదం అంటే సృష్టి మొత్తం పదమే అని చెప్పి కూడా చెప్తారు. కానీ అది ఎట్లో చెప్పండి, డెరైవ్ చేసి విపులీకరించి చెప్పండి అంటే ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పాలంటే వాళ్ళు ఎవరు ఆ విధంగా ఆలోచించలేదు, పరిశోధించలేదు, తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, పదార్థము, పదము 2 విడతీయలేనివి అంటే ఇప్పుడు గ్రహించండి. మనం కూడా ఒక పదార్థమే. పదార్థం నుంచి వచ్చిందే మన బాడీ, మన నుంచి వచ్చిందే పదం. అంటే పదార్థము, పదము విడదీయలేనివి అని చెప్పి గ్రహించండి. పదం అంటే ఏంటి? ఇప్పుడు ఈరోజు మనిషే పదార్థము, మనిషే పదము. పదార్థమే పదము, పదమే పదార్థము. పదార్థం లేనిది పదం లేదు, పదం లేనిది పదార్థం లేదు. విశ్వం లేనిది మనిషి లేడు, మనిషి లేనిదే విశ్వానికి గుర్తింపు లేదు అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు గ్రహించండి, విశ్వం సమస్తం కూడా చీకటి వెలుతురు ఎలాగో పదార్థము, పదము అలాగే, విశ్వము, మనిషి అలాగే. ఆధ్యాత్మికవేత్తల గురించి కొంచెం చెప్పాలంటే రమణ మహర్షి గారు వచ్చారు కొంతవరకు, భగవద్గీతలో వచ్చారు కొంతవరకు. నేను 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 సృష్టి సమస్తానికి మూలం నేను అనే అహంకారము, అహంభావం వల్ల ఇది ఈ సమాజం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది సామాజిక సమస్యలకు కారణం అదని చెప్పి చెప్తున్నారు వాళ్ళు కూడా. కానీ అది కాదండి. నేను అనేది మన భాషలో ఒక భాగం మాత్రమే. నేను అంటే ఏంటి? మనం గుర్తింపు కోసం పెట్టుకున్న నేను, అది మన భాషలో భాగం. నేను కూడా మనిషినే. నేను అంటే మనిషి, మనిషే కదా సృష్టికర్త. ఈ సృష్టి మొత్తానికి సృష్టికర్త ఎవరంటే మనిషినే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మనిషికి సంక్రమించిన విజ్ఞానం వల్లే ఈ సృష్టిని మొత్తం ఒక ఘన పదార్థం ఆ విధంగా ఉంటే దాన్ని ఈ విధంగా సౌలభ్యంగా ఎంత డెవలప్మెంట్ చేసుకొచ్చామో చూడండి. అరచేతిలో వైకుంఠాన్ని చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే అదేనండి, సెల్ ఫోన్లోనే చూస్తున్నాం కదా మొత్తం. కానీ అభివృద్ధికి ధీటుగా సమాంతరంగా అనేక సామాజిక సమస్యలు ఈరోజు సమాజంలో మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. సమాజానికి బ్రహ్మరాక్షసులా తయారైపోయినాయి. ఎవరికి అర్థం కాదు ఈ సామాజిక సమస్యలన్నీ ఎట్లా వస్తున్నాయి, ఎట్లా వచ్చినాయి, ఏంటి అనేది. మనిషి మనసుకు అర్థం కాని
నిగూఢమైన రహస్యం, కానీ ఏమీ లేదు. సృష్టిని అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సృష్టి అంటూ ఏమీ లేదు అంటే నథింగ్, అంటే శూన్యం. శూన్యం నుంచి వచ్చిందే సృష్టి. ఏమీ లేదంటే ఇక్కడ పదార్థం నుంచి వచ్చిందే పదం. అంటే ఇందాక పదం అంటే తెలియదని చెప్పాను. ఈ పదం అనేది తెలియకపోవడం వల్ల ఈ సమాజంలో సమస్త సామాజిక సమస్యలు పుట్టుకొస్తూ ఉన్నాయి. అనేక విధాల చుట్టుకుపోతూ ఉన్నాయి సమాజంలో పిచ్చగూళ్ళలాగా. ఇది ఎట్లా అంటే ముందర మనిషి ఎలా వచ్చాడు, కుటుంబం ఎట్లా ఏర్పడింది, కుటుంబం నుంచి సమాజం ఎట్లా ఏర్పడింది, ఏ విధంగా పరిణామం చెందుతుంది, దీని గురించి మేధావులందరూ ఒక దగ్గర కూర్చొని చర్చించి పదం అంటే ఏంటో ఒక నిగూఢమైన అర్థం తీసుకొచ్చి దాన్ని విపులీకరించి ఈవెన్ చదువుకున్నా చదువుకోకపోయినా సామాన్య మానవునికి కూడా అర్థమయ్యే రీతిలో అర్థాన్ని వివరించగలగాలి. అప్పుడే పదం అంటే సమాజానికి పూర్తి అవగాహన వస్తుంది అని గట్టిగా చెప్తున్నాను. సమస్త సామాజిక సమస్యల నిర్మూలనకు పదం అనేది సమాజానికి అవగాహన కల్పిస్తే సమస్త సామాజిక సమస్యలకు పరిష్కార మార్గం. మన భావి పౌరులకు అంటే మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ మంచి భవిష్యత్తు కలిగి ఉండాలంటే తక్షణమే సమస్త మేధావులు స్పందించి పదం గురించి చర్చించండి. అప్పుడే సమాజాన్ని మనం మంచి మార్గంలో నడిపించుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకొకటి ఇందాక చెప్పుకొచ్చాం, 5 అనే వాల్యూ అని చెప్పుకొచ్చాం. 5 అనేది 22/7 కాదండి, 3.14 కాదండి. ఎందుకంటే సెంటర్ పాయింట్ నుంచి 9, 9 అని చెప్పాము. 9 అంటే 3, 3, 9 అంటే 3 వచ్చేసింది ఆల్రెడీ. కానీ 0 నుంచి 9 దాకా ఇంకొకటి ఉంది అంటే 10. 10/3 అయింది ఇక్కడ. 10/3 అంటే 3.333 అనేది ఇట్స్ ఎ రేషనల్ నంబర్ ఓన్లీ. మీకు సైకిల్ అంటే సైకిల్ ఎలా అవుతుంది, ఒక సైకిల్ తర్వాత ఇంకొక సైకిల్ స్టార్ట్ అవుతుంది. 0 to 360 degrees మన సైకిల్. 360 degrees తర్వాత ఇంకో సైకిల్ ఎలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లాష్ అవ్వకుండా ఉండాలి. నేను ఎలా తీసుకున్నాను ఏంటంటే మ్యాథమెటిక్స్ చదువుకున్న గణిత శాస్త్రవేత్తలు అందరూ ఉన్నారు, అనేక మంది లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. బూలియన్ ఆల్జీబ్రాలో తీసుకుంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఇక్కడ ఖచ్చితంగా పరిశోధించి తీసుకోండి. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్లో ట్రూత్ టేబుల్ చూడండి. 2 ఇన్పుట్స్ అనేవి ఉంటాయి. 2 బోత్ ఇన్పుట్స్ లో లెవెల్లో ఉంటే అవుట్పుట్ ఆల్సో లో. దట్ మీన్స్ 0, 0 ఉంటే అవుట్పుట్ 0. బోత్ ఇన్పుట్స్ హై లెవెల్లో ఉన్నా కూడా అవుట్పుట్ అనేది 0. దట్ మీన్స్ 1, 1 ఆల్సో 0 ఓన్లీ అవుట్పుట్. కానీ ఇక్కడే ఉంది, సృష్టి కూడా ఇందులోనే ఉంది. ఒక ఇన్పుట్ లో లెవెల్, సెకండ్ ఇన్పుట్ హై లెవెల్ అంటే 0, 1. దెన్ ద అవుట్పుట్ ఈజ్ హై 1. అట్లాగే 1, 0 అంటే ఒకటి హైలో ఉంది, సెకండ్ వన్ ఈజ్ లోలో ఉంటే అవుట్పుట్ ఈజ్ హై అంటే 0, 0 ఈజ్ 0, 1, 0 ఈజ్ 1, 0, 1 ఈజ్ 1, 1, 1 ఈజ్ 0. ఈ ట్రూత్ టేబులే ప్రపంచ అంటే విశ్వ పరిణామ క్రమానికి ఆధారం అని చెప్తున్నాను. కావాలంటే మీరు పరిశోధించండి, చూడండి. మీకు అర్థం కాకుంటే అడగండి, చెప్పగలను. కానీ ముందర మీరు స్పందించండి. తక్షణమే పదం గురించి చర్చించండి. మనకి కావాల్సిన పదం గురించి మన భావితరాలకి ఇప్పుడు ఇస్తేనే. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఏంటంటే విజన్ 2050 అని పెట్టుకున్నాను. ఇంకెంత కావాలండి, 25 years ఉంది. అంటే మ్యాక్సిమం 2.5, 3 జనరేషన్లు, 10 years 1 జనరేషన్ చెప్పుకుంటున్నాం. ఈరోజు మన విద్యార్థుల విద్యా విభాగంలో 7th క్లాస్లో, 6th క్లాస్లో, దెన్ అగైన్ 10th క్లాస్లో ఆర్ ఇంటర్మీడియట్లో 2 చోట్ల
3 చోట్ల మనం విద్యా విభాగంలో పదము గురించి ఒక విద్యా విభాగాన్ని పెట్టగలిగితే భావి జనరేషన్స్కి అదే స్ఫూర్తిదాయకంగా మంచి విలువలు కలిగిన సమాజం తయారవుతుంది. కాబట్టి అందరూ ఆలోచించండి. భావి సమాజం మన తరతరాలు మన పిల్లల గురించి ఆలోచించి పదం గురించి చర్చించండి. ముందర దాన్ని మన విద్యా విభాగంలో చేర్చాలి. విద్యా విభాగంలో ఎలా చేర్చాలి ఏంటి అంటే ఉంది. అన్నింటికీ మార్గాలు ఉన్నాయి. మార్గం లేకుండా ఏది పోదు. మీరు స్పందించండి. ముందర స్పందిస్తే దారి అనేది వస్తుంది, పాత అనేది వస్తుంది సమాజానికి. ఏ ఒక్కరు కూడా ఈ సమాజం ఇంతే చెడిపోయింది, ఈవెన్ నా పిల్లలు కూడా నా మాట వింటలేదు, నేను ఎందుకు, నాకేంటి, ప్రతి ఒక్కళ్ళు నాకేంటి అనే ఇదిలో ఉన్నారు. నాకేంటి అనేది తర్వాత ఆలోచించు. వాటికి కూడా ఉన్నాయి సొల్యూషన్ ఉంది. మొత్తానికి సమస్త సమాజం ఏ విధంగా నడుస్తుందో ఒకసారి చెప్పా మీకు. ఏ విధంగా విజ్ఞానం ఇట్లా బ్లోఅవుట్ అయిందని చెప్పా. 0-9 ఫౌండేషన్, 1 నుంచి 8 దాకా నంబర్లు. ఈ మ్యాథమెటికల్ గణిత సూత్రాన్ని అర్థం చేసుకోగలిగితే సమస్త విజ్ఞానం అర్థం అవుతుంది మీకు. పదం ఎట్లా ఏర్పడింది, మనిషి ఎట్లా ఏర్పడ్డాడు, విశ్వం ఎట్లా ఏర్పడింది, విశ్వం, పదము, మనిషి, ప్రతి వస్తువు ఏ విధంగా పరిణామ క్రమం చెందింది అనేది మనకు అర్థం అవుద్ది. ఇంకోటి సృష్టి అంటే మనిషి సృష్టి ప్రారంభం కానీ అంతం కానీ, అట్లాగే బిగిన్ కానీ ఎండ్ కానీ 9తోనే బిగిన్ అవుతూ ఉంది. 9 అంటే మనమే. అంటే మనిషితోనే ప్రారంభం అవుతుంది, మనిషితోనే అంతం అవుద్ది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ లైఫ్ స్పాన్ 130 years అని మనిషికి ఉంది. విశ్వానికి 13.8 billions అని చెప్తున్నారు. ఇంకా 13.8 billions ఉండొచ్చేమో. ఇంకా ఎన్ని జనరేషన్స్ ఉంటాయో, ఇంకా ఎన్ని తరాలు ఉన్నాయో. కాబట్టి సమాజం అంటే సమస్త సమాజం, సోషల్ హెల్త్ అండ్ పీస్ అంటే సామాజిక సమస్యలు లేని సమాజంగా మనం తీర్చిదిద్దాలి అనుకుంటే పదం గురించి చర్చించండి. ప్రపంచ శాస్త్రవేత్తలు, శాస్త్ర ప్రపంచం, గణిత శాస్త్రవేత్తలు ముందుగా కళ్ళు తెరచి 5 వాల్యూ 3.114 కాదు, 22/7 కాదు, 3.33 అని తీసుకోగలిగితే ప్రపంచ విస్తరణ రహస్యం అంటే ఈ గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర కూటమి ఏ విధంగా విస్తరిస్తూ ఉంది అనేది వస్తుంది. సింపుల్ థింగ్ ఇది మీకు. కాబట్టి శాస్త్రవేత్తలందరూ కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి సమాజాన్ని ఒక దారికి తీసుకురావడానికి సహకరిస్తారు అని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.